బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడతల రజనీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లింది. రజనీ పిఎల్ శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్ కు డబ్బులు ఇచ్చామని బాధితులు చెప్తున్నారు. చిలుకలూరుపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిలుకలూరుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నా కూడా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు. మాజీ మంత్రి విడతల రజనీ మరో వివాదంలో చిక్కున్నారు. చిలకలూరుపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కోరి దగ్గర 5 కోట్ల చొప్పున కూడా వసూలు చేసినట్టు వారు ఫిర్యాదు చేశారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మాజీ మంత్రి విడతల రజనీ ఒక్కొక్కరి దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు తిరిగి వాపసు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి. అసలు ఏంటా వివాదం? మొత్తం మీద చూసుకుంటే వరుస వివాదాలతో చిక్కుకున్న మాజీ మంత్రి విడతల రజనీ తాజాగా మరొక వివాదంలో చిక్కున్నారు. ఇప్పటికే చిలకలూరుపేటలో చాలా మంది వ్యాపారస్తుల్ని బెదిరించి భూములు లాక్కొని కబ్జాలు చేయటం, అలాగే గ్రానైట్ వ్యాన్ బెదిరించినట్టు, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు, ఇట్లా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా నిత్యం వివాదాల్లో చిక్కుంటున్న వ్యక్తి మాజీ మంత్రి రజనీ. తాజాగా మంత్రి రజనీగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా 5 కోట్ల రూపాయలకి ఒక్కొక్కరి దగ్గర మోసం చేసినట్లు కూడా తాజాగా పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీ పిఎల్గా ఉన్న శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, గణేష్లకు డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించిన, అలాగే చిలకలూరుపేటకు సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా ఎస్పీకి చిలకలూరుపేటలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిన్నితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా బీఫార్మసీ విద్యార్థి కృష్ణ అంటే డబ్బులు తిరగమని అడిగితే బెదిరింపులకు తిరుగుతున్నట్టు, తమకు సంబంధించి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రజనీపై అనేక సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేసినా గానీ, అనేక సందర్భాల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పి కోరినా గానీ ఎవరూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రజనీపై కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటనలు కోకొల్లగా ఉన్నాయి. అయితే వరుస వివాదాలతో రజనీ మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రజనీపై మరొక ఫిర్యాదు రావడం, అది కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఘటనకు సంబంధించి కూడా వివాదం రావడం, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కసారిగా అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారిగా వారైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి రజనీ వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆమె వరుస వివాదాలకి కేంద్రం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో, అలాగే చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొత్తం 2.5 సంవత్సరాల మంత్రి, 2.5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఆమె చిలకలూరుపేటలో అనేక వివాదాలకి, అనేక ఆక్రమణలకి ఆమె పాల్పడ్డ సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఆమెపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిటికి సంబంధించి కూడా ఆమె హ్యాండ్ డిస్పెట్ బెయిల్ తెచ్చుకొని బయట ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తాజాగా విడుదల రజనీపై మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం శివ, ఫిర్యాదుదారుల్లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నా కూడా ఉన్న పరిస్థితి. అసలు బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బీఫార్మసీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఇన్ఛార్జీలు, ఇటువంటి పోస్టులు ఇప్పిస్తానని చెప్పి కూడా ఒక్కొక్కరి దగ్గర 5 కోట్ల రూపాయల చొప్పున డిమాండ్ చేసింది. అయితే వీరిలో కొంతమందికి సంబంధించి గణేష్, శ్రీకాంత్, ఫణి, వీరు ముగ్గురు, రామకృష్ణ, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కీలకమైన వ్యక్తులు. వీరిలో రామకృష్ణ, అలాగే రజనీకి సంబంధించి మొత్తం వ్యక్తిగత కార్యకలాపాలు మొత్తం కూడా రామకృష్ణ చూస్తాడు. అలాగే ఫణి, వీరిద్దరికి సంబంధించి కూడా పలువురు వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. తమ డబ్బులు తమకు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఉద్యోగం అన్నా ఇవ్వండి, లేకపోతే తమ డబ్బులు తమకు వెనక్కన్నా ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 1.5 కాలంగా కూడా వారు అనేక సందర్భాల్లో వేడుకున్నా, వినతిచ్చినా గానీ, అడిగినా గానీ డబ్బులు ఇస్తున్న దాఖలాలు లేవు. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తమ డబ్బులు తమకు వెనక్కి ఇప్పించాలి, తమ జీవితం ఆగమశంగా మారిపోయింది, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మితే తమను నట్టంట ముంచారని చెప్పి వారు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం శివ, రజనీ పిఎల్, శ్రీకాంత్, రామకృష్ణ, ఫలి, శ్రీనివాస్ కి వీరందరికీ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పాత్ర ఎంత ఉంది? రజనీ పిఎల్ పాత్ర
ప్రధానంగా చూస్తుంటే చిలకలూరుపేట విషయానికి సంబంధించి ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయానికి కావచ్చు, లేకపోతే ఆ చిలకలూరుపేటలో ఉన్న సమయంలో కావచ్చు, పలు వివాదాలకి ఆమె కేంద్రమైంది. ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తులు పిఏలుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి కూడా రామకృష్ణ, గణేష్ వీళ్ళిద్దరు చూసుకున్నట్టు తెలుస్తోంది. చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఫణి, గణేష్ వీరిద్దరు చూసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో వీరిద్దరు అక్కడ చిలకలూరుపేటలో జరిగే అంశాలకు సంబంధించి వివాదాలకి వీరిద్దరు కారణం. వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి ఆరోపణలు వస్తున్న వాటికి సంబంధించి వీరిద్దరు బాధ్యులుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తులపై కూడా ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు చేసిన ప్రతి అంశంలో కూడా ఈ 3-4 పేర్లు తరచూ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరే రామకృష్ణ, ఫణి కర్త కర్మక్రియగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రసూన శివ, ప్రెజెంట్ అయితే 4 ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆమెపై 3 ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఆమెపై ఎటువంటి యాక్షన్ లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. మరి తదుపరి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? ఏదైనా చర్యలు తీసుకుంటారా లేదా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే బాధితులు ఫిర్యాదు ఇచ్చారో వారు ఫోన్ పేలో డబ్బులు 50,000, 50,000, 20,000, 50,000 పంపించినట్లు కూడా ఆధారాలను చూపించారు. అయితే వారికి ఎందుకు ఆ గణేష్ అనే వ్యక్తికి వీళ్ళు డబ్బులు పంపించారు, డబ్బులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత రామకృష్ణ, ఫణి, గణేష్ వీరిని అదుపులో తీసుకొని విచారిస్తే వాటిలో రజనీ పాత్ర ఉన్నట్లు గనక తెలిసినట్లయితే ఖచ్చితంగా రజనీపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి పోలీసులు లోతుగా విచారణ చేపట్టి ఎవరి మీద అయితే ఫస్ట్ ఫిర్యాదు చేశారో, ఎవరికైతే డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు చూపించారో వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత వారిని విచారించిన తర్వాత దాంట్లో ఉన్న బిజినెస్ ను బట్టి, అంటే రజనీ నేతృత్వంలో డబ్బులు వసూలు చేశారా, లేకపోతే రజనీకి సంబంధం ఉందా లేదా, రజనీ పేరు చెప్పుకొని వీరు బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆ పిఎల్ని విచారిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే విడుదల రజనీ వ్యవహార శైలి మాత్రం ప్రతి సందర్భంలోనూ వివాదాలకి, అక్రమాలకి మారుపేరుగా నిలిచిపోయే పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, గతంలో కొన్ని ఫిర్యాదులు, ఇప్పుడు మరికొన్ని ఫిర్యాదులు, వరుస ఫిర్యాదులతోటి రజనీ అనుకూల వర్గం ఏమంటుంది అసలు? అంటే ఇప్పటికే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రజనీ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయింది. ఇక తాజాగా ఈ వివాదాలకు సంబంధించి కూడా రజనీ వ్యతిరేక వర్గం అయితే మొదటి నుంచి కూడా ఆమె వ్యవహార శైలి సమంజసంగా లేదని చెప్పి పార్టీ అధిష్టానానికి అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశాము, కానీ వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదనేది వారు చెప్తున్న వర్షం. ఇక రజనీ అనుకూల వర్గీయులకు సంబంధించి ప్రస్తుతం అధికారం మారింది కాబట్టి కొంతమంది రజనీకి వ్యతిరేకులు, అలాగే ఆ టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కావాలనే రజనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ తప్పుడు కేసులు చేస్తున్నారని చెప్పి రజనీ అనుచరులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఫిర్యాదుని విచారించి వాస్తవాన్ని వెల్లులోకి దిగాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. వారు ఇచ్చింది ఎంతవరకు వాస్తవమో, ఏంటి, ఏ పర్పస్ లో ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే వాస్తవాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పుకునే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. పోలీసులు విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి కూడా బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తాము ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలనేది ప్రధానంగా వారి డిమాండ్ గా కనిపిస్తా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ. మాజీ మంత్రి విడుదల రజనీ మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే గతంలో ఆమెపై 3 వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా తమ దగ్గర డబ్బులు తీసుకుని 5 కోట్ల వరకు కూడా అమౌంట్ తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని రజనీ పిఏలు మాటిచ్చారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ కూడా 4 ఆరోపించిన పరిస్థితి. అయితే వారిలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నా కూడా ఉండడం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మొత్తంగా రజనీపై వస్తున్న వరుస ఫిర్యాదులతోటి అటు డైలమాలో పడినట్టు ఉంది రజనీ అనుకూల వర్గం అంతా కూడా. ఇప్పటికే చిలకలూరుపేట నియోజకవర్గం అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా ఉన్న క్రమంలో అనుకూల వర్గం కూడా డైలమాలో పడిపోయింది. వరుస ఫిర్యాదులతోటి రజనీ బుక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా. గతంలో రజనీపై 3 వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మరికొందరు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్న క్రమంలో వీరు బయటకు వచ్చి అటు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి
విడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్ ఆఫ్ సుబ్బారావు, నూజెడ్ల వినకొండ మండలం అతను, మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజెడ్లలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేసి